తెలంగాణ రాష్ట్రంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అమలు తీరు చూస్తే ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కన్న చందంగా మారిపోయింది. దీనికోసం దరఖాస్తు పెట్టుకున్న లక్షలాది మంది ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఫైల్ క్లియరెన్స్ కావట్లేదు, ప్రొసీడింగ్స్ ఇష్యూ కావట్లేదు. దాంతో ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి మేము 25% రాయితీ ఇస్తున్నాం, మీరందరూ కూడా ఫీజులు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోమని చెప్పారు. ఆ రకంగా ఫీజులు చెల్లించడానికి సిద్ధపడ్డ వాళ్ళు కానీ ఇప్పుడు ఫీజులు చెల్లించండి అని చెప్పి అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత చాలామంది ఫీజులు చెల్లించుకున్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత కూడా వాళ్ళ ఫైల్ ముందుకు జరగట్లేదు. L1 స్టేజిలోనే, కింద ప్రాథమిక స్టేజిలోనే లక్షలాది మంది దరఖాస్తులు అట్లాగనే పెండింగ్ ఉండిపోయినాయి. వెబ్సైట్లో చూస్తే L1 స్టేజీలు ఉన్నట్టు చూపిస్తుంది. ఎంతకాలం L1 స్టేజీలు ఉంటుంది, అక్కడి నుంచి ముందుకు ఎప్పుడు మూవ్ అవుతుంది, ఎప్పుడు ప్రొసీడింగ్స్ ఇష్యూ అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు దరఖాస్తుదారులో కనపడుతుంది. దీనికి ఇంత ఆలస్యానికి, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితికి ఏమిటి కారణం? ఒకవైపు ప్రభుత్వం మేము వేగంగా పూర్తి చేస్తాం, దాని ద్వారా మాకు ఆదాయం వస్తుంది చెప్తుంది. కానీ ఆ వేగంగా చెప్తున్న మాటలకి అక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం సంబంధం లేకుంటుంది. దానికి ప్రధాన కారణం ఈరోజు కనపడుతుంది. ఒకవైపు స్టాఫ్ సరిగ్గా లేదు, సరిపడా లేదని అధికారులు చెప్తున్నారు. రెండో వైపు ఏమో అవినీతి చాలా పెద్ద ఎత్తున పెరిగిందని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈవెన్ డబ్బులు చెల్లించిన వాళ్ళ పనులు కూడా కాకుండా ఆ రకంగా ఆలస్యం జరుగుతుందని మరోవైపు. ఇవన్నిటి కూడా ఒకవైపు సిబ్బంది సరిపడలేకపోవడం, అధికారులకు అలసత్వం కనపడుతుంది, అవినీతి కూడా కనపడుతుంది. వీటన్నిటిని కూడా మానిటర్ చేసి ఇన్ టైంలో ఇవ్వడానికి తగినంత పద్ధతిలో ప్రయత్నం జరగకపోవడమే ఈ లోపంలో కనపడుతుంది. ఒకవైపు మేము ఒక బిల్డింగ్ కట్టడానికి 69 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి 64 సెకండ్లలోనే అనుమతి ఇచ్చామని చెప్తున్నారు. మరి ఇక్కడేమో నెలలు గడుస్తున్నా ఫైల్ క్లియర్ కాకుండా ఈ రకంగా పెండింగ్లో పెడితే ఏమనుకోవాలి, ఏం సమర్థత అనుకోవాలి? ఈ శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది.